ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అభివృద్ధి శూన్యమైందని, అరాచకాలు మాత్రమే విపరీతంగా చోటు చేసుకుంటున్నాయని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. చేతకాని అసమర్థ ప్రభుత్వాన్ని దించేసి పనిచేసే పాలనను తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గ దువ్వ గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలోకి లోపాలను విడమర్చి చెప్పారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చుకుందామని వివరించి చెప్పారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామాన్ని దత్తత తీసుకొని ఊరిని అభివృద్ధి చేశారని, ఊరంతా బాగుపడిందని ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన చెందారన్నారు. చంద్రబాబు హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని, డ్వాక్రా సంఘాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. మహిళల్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని ఉదాహరణలతో సహా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆరిమిల్లి రాధాకృష్ణను, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాసును వర్మను గెలిపించాలని కృష్ణ తులసి విజ్ఞప్తి చేశారు. చెప్పండమ్మా, మా పెన్షన్ కూడా 4000 చేశారమ్మా. నేను రాకూడదని ఊర్లో కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మహిళా సాధికారత అనేది వచ్చింది అని ప్రజలంతా కూడా గుర్తించారు. డ్వాక్రా సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఎందుకంటే డ్వాక్రా సంఘాలను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. మరి అది ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు, మహిళలంతా కూడా గుర్తిస్తున్నారు. అట్లానే మహిళలకి చేయూతనివ్వాలని, మరి మహిళలకి సాయం అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. అవన్నీ కూడా గుర్తించి ఆనందపడుతున్నారు ప్రజలంతా కూడా. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అవినీతి అరాచక ప్రభుత్వంతో వారంతా కూడా విసిగిపోయి ఉన్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ దుర్మార్గపు పాలన మాకు ఇంకా వద్దు, మాకు మంచి ప్రభుత్వాన్ని తీసుకుతెచ్చుకోవాలి, అట్లాగే మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మరి తయారు చేశారు, అట్లా మన రాజధాని కూడా నిర్మించుకోవాలి అని ప్రజలంతా కూడా ఒక ఏకకంఠంతో మరి ముక్తకంఠంతో అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మేమైతే కనుక చాలా పాజిటివ్ స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మరి రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను.